విశాఖపట్నంకి సంబంధించి విశాఖ డైరీ తీరు మీద అనుమానాలు ఎన్నో అంటే ఒక శాసనసభాపక్ష సంఘం వెళ్ళింది, నేను ఎంక్వైరీ చేసింది, మళ్ళీ దాని మీద తదుపరి దర్యాప్తు అంది. ఇక్కడ బేసిక్గా వార్తలకి ఒక్కొక్క వార్తకి ఒక్కొక్క రూట్ మారిపోతుంది అనమాట. సంగం డైరీ, విశాఖ డైరీ, విజయ డైరీ, చిత్తూరు డైరీ ఇవన్నీ ఒకప్పుడు ప్రభుత్వ సహకార డైరీలు. అంటే ప్రజలందరూ రైతులందరి డబ్బులు పెట్టుబడితో ప్రారంభమైనటువంటి, రైతుల నుండి ఎన్నికైనటువంటి డైరెక్టర్లు వాటిని నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇందులో రాజకీయ జోక్యాలు జరిగిపోయి ఆ తర్వాత నిర్వహణ వైఫల్యం ఉంది. కానీ ఆస్తుల పరంగా చూస్తే బోలెడంత ఉంది. ఈ ఆస్తుల్ని అమ్ముకుని తద్వారా ఆ నష్టాలు భర్తీ చేసేస్తే ఇవాళకి కూడా అద్భుతంగా నడిచుండే. కానీ అందులో రాజకీయ జోక్యాలతో అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునేటటువంటి క్రమంలో తెలివిగా ఆ తర్వాత బాబుగారి టైంలో జరిగిపోయిన పని ఏంటంటే వాటిని ప్రైవేట్కి ఇచ్చి పడేశారు. ఇలా అన్ని డైరీలు ఇచ్చేశారు. ఇది అప్పట్లో రాజశేఖర రెడ్డి హెరిటేజ్ కోసం ఇదంతా చేశారు అంటూ పెద్ద ఎత్తున లొల్లి చేశారు, అసెంబ్లీలో చేశారు. కానీ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టాన్ని చేసిన సవాల్ కూడా తోసివేయబడింది. చివరికి వాటి నిర్వహణ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి వచ్చింది. అయితే విశాఖపట్నం డైరీకి సంబంధించినటువంటి ఆ తెలుగుదేశం నాయకుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రెజర్ చేసింది. మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయాడు. కాబట్టి ఆ డైరీ మీద ఇప్పుడు తాజాగా శాసనసభాపక్ష సంఘంతో ఎంక్వైరీ చేశారు. నెక్స్ట్ ఎంక్వైరీకి కూడా ఓకే చేస్తున్నారు. అయితే ఇది వేధింపు అని ఏ పత్రిక రాయదు, లేదా కావాలని చెప్పి వేధిస్తున్నారని చెప్పి చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఓన్ చేసుకోవట్లేదు అతన్ని. అదే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే సంగం డైరీ, అది కూడా ఒకప్పుడు ఇట్లాంటిది విశాఖ డైరీ. అది ధూళిపాళ్ల నరేంద్ర అతని మీద కేసుతో పాటుగా డైరీని స్వాధీనం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు రచ్చ నడిచింది. లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు, వైసీపీ గుంజుకోవడానికి ట్రై చేస్తుంది, కుంభకోణం చేస్తుంది, వేధిస్తోంది, దర్యాప్తుని చేస్తోంది అన్నటువంటి లీగల్ ఫైట్ చేశారు, పొలిటికల్ ఫైట్ చేశారు. ఫైనల్గా నరేంద్ర చేతుల్లోనే ఉంది. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఆ ఉన్నటువంటి అంటే ఈయన తెలుగుదేశం ఇంతకుముందు వైసీపీలోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూని తమ చేతుల్లోకి తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే వార్తలు రాసే క్రమంలో జరిగే ప్రచారంలో ఉండేటటువంటి తేడా ఏంటంటే ఇదే అన్నమాట. అంటే డైరీలకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ మీడియా ఎటు కావాలంటే అటే ఉంటుంది. తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే అవన్నీ కరెక్ట్, అదే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటే అవి రాంగ్. ఇది ఒక వ్యూహాత్మకంగా నడుస్తుంది మీడియా పరంగా కూడా.